వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో గౌరవ హాని, సంఘంలో విలువ తగ్గిపోతుంటుంది. రెండవది, వృత్తి వ్యాపారాలలో చిక్కులు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొంత ధనాదాయం ఉన్నప్పటికీ దానికి సమానమైనటువంటి ఒక ఖర్చులు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా ప్రతి వారిని ఈసడించుకోవడము, తిట్టుకోవడము, తాను బాధపడము, ఎదుటి వ్యక్తులను బాధ పెట్టడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది ఈ నెలలో. ఇక వారం కనుక చూసుకున్నట్టయితే మొదటి వారంలో ఈ వృషభ రాశి వారికి స్థానచలనము అంటే ఉన్న దగ్గర నుంచి పక్కకు జరగడము, స్థానచలనం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. తర్వాత ధన వ్యయం, స్థానచలనం జరిగినప్పుడు డబ్బుకు ఖర్చు అవుతుంది. వ్యయం వేరు, నష్టం వేరు. వ్యయం అంటేనేమో ఖర్చు, నష్టం అంటేనేమో డబ్బు తిరిగి రాకపోవడం. అయితే కొంత డబ్బు ఖర్చు అవుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది మొదటి వారంలో. వృషభ రాశి వారికి రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ధన లాభము, డబ్బు రావడం అనేటువంటిది, ఇదివరకు పెండింగ్ ఉన్నటువంటి ఒక మీకు రావాల్సిన ఒక డబ్బు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. శుభవార్తలు వినడము, శుభకార్యాలలో పాల్గొనడము జరుగుతుంది. కార్యసిద్ధి, ఏదైతే ఇంతవరకు కార్యాన్ని ఆపి ఉన్నారో ఆ పెండింగ్ ఉన్నటువంటి ఒక కార్యము తిరిగి ప్రారంభం కావడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో వృషభ రాశి వారికి. ఇక నూతన వస్తువులు కొనుగోలు చేయడము, గృహ నిర్మాణానికి ఆలోచన చేయడము లేదా గృహాన్ని కొనడమే జరగడం అనేటువంటిది జరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొనడము, వాటిల్లో కొంత డబ్బు ఖర్చు కావడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి రెండవ వారంలో వృషభ రాశి వారికి ఉంది. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే సంతాన ప్రాప్తి. మూడవ వారంలో కొత్తగా పెళ్ళైన జంటలకు కానీ, చాలా కాలం నుంచి సంతానం కాకుండా ఎదురు చూసేటువంటి ఒక వ్యక్తులకు కానీ సంతానం అయ్యేటువంటి ఒక సూచనలు కనబడుతూ ఉన్నాయి. సంతోషంగా ఉండండి. ఇక ఆరోగ్యంగా సంతోషంగా ఉండడము, ఈ మూడవ వారంలో వృషభ రాశి వారు మూడవ వారంలో ఆరోగ్యంగా ఉండడము, సంతోషంగా ఉండడము, కార్యం చేసేటువంటి ఒక కార్యాలలో జయాన్ని పొందడము, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయడము, శుభకార్యాలకు కావచ్చు, దేవాలయాలకు కావచ్చు ప్రయాణం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది మూడవ వారంలో. వృత్తి వ్యాపారాలలో కొన్ని చిక్కులు వస్తాయి. వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ కొన్ని చిక్కులు రావడం అనేది జరుగుతుంది. కానీ మీరు మీ యొక్క మనస్థైర్యంతో, బుద్ధి వికాసంతో ఆ చిక్కులను తప్పుకొని ముందుకు అడిగేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది వృషభ రాశి వారికి మే నెలలో మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే మంచి మనశ్శాంతి, ఏదో ప్రపంచాన్ని జయించినటువంటి యొక్క మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది. గృహ నిర్మాణానికి పునాదులు వేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా జీవనం గడపడము, విహారయాత్రలు కానీ, తీర్థయాత్రలు కానీ ప్రయాణం చేయడము, దానివల్ల కొంత ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. ఆ ధన వ్యయం మనకు లెక్కలోకి రాదు. ధన నష్టం మాత్రం లెక్కలోకి వస్తుంది. మనం తిరిగితేనే కదా డబ్బు ఖర్చు అయ్యేది. ధన నష్టం అలా కాదు. ఎవరికో ఇచ్చాము, వాడు మళ్ళీ మనకు తిరిగి ఇవ్వలేదు, అది ధన నష్టం. ఒక వస్తువు కొన్నాము, అది చెంబడే పాడైపోయింది, అది ధన నష్టం. ఈ ధన వ్యయము అనేటువంటిది మనకు లెక్కలోకి పెట్టుకోము. మనం తిరుగుతూ ఉన్నాము, ఖర్చు పెడుతూ ఉన్నాము, ఖర్చు అవుతుంది. ధనలాభం ఉంటుంది, దాంతోపాటు ధన వ్యయం కూడా ఉంటుంది. సుఖంతో, సంతోషంతో, ఆరోగ్యంతో ఉంటారు. మంచి ఆలోచనలతో జీవితం గడుపుతారు. వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కాకపోతే కొన్ని చిక్కులు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆ చిక్కులు విడిపోవడానికి ఈ వృషభ రాశి వారు ఈ నెల మొత్తం కూడా ప్రతిరోజు ఒక్కసారైనా సరే రామరక్షా స్తోత్రం అనేటువంటిది కనుక మీరు చదువుకున్నట్టయితే సకలమైనటువంటి యొక్క విజయాలు జరుగుతాయి. ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారు. ఇది శుభం.